విప్లవం కలహాలతో కలవలేదు. బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనతో పదును పెట్టండి. కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు విప్లవానికి అవసరమైన 2 విశిష్ట లక్షణాలు. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం. తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు. వారు నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలు చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు, నా ఆత్మను దహించలేరు. బాంబు దాడుల ఉద్దేశం ప్రజలను బలి తీసుకోవడం కాదు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడం. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నాను. నిజానికి నేను తీవ్రవాదిని కాదు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలు మాత్రం కాదు. ప్రతి మనిషి ఆత్మశోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. ఒక వ్యక్తి జీవితంలో తన సొంత భుజాలపై తానే బతుకుతాడు. ఇతరుల భుజాలు అగ్నిక్రియలకు మాత్రమే ఉపయోగపడతాయి. అందరూ మంచివారు, గుర్తింపు మాత్రం చెడు సమయాల్లో జరుగుతుంది. ఒక వ్యక్తిని చంపడం చాలా సులభం, కానీ అతని ఆలోచనలు కాదు. సామ్రాజ్యాలు విచ్ఛిన్నమవుతాయి, నాశనం అవుతాయి. వారి ఆలోచనలు మనుగడలో ఉంటాయి. విప్లవం తప్పనిసరిగా ఘర్షణను కలిగి ఉండదు. ఇది బాంబు మరియు పిస్టల్ యొక్క కల్ట్ కాదు. బూడిద యొక్క ప్రతి కణం నా వేడితో కదులుతుంది. నేను జైలులో కూడా స్వేచ్ఛగా ఉన్నాను. ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్ధరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది. ప్రేమికులు, వెర్రివాళ్ళు, కవులు ఒకే 3 సరుకుతో తయారవుతారు. నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించినవే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.